ఏదైతే నిన్న పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అయిపోయాక షేక్ హ్యాండ్ ఇవ్వని ఉదంతం అయితే ముదిరి పాకానే పడుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు పరస్పరం కార్యాలయానికి తిరస్కరించడం మీద పీసీబీ ఆ గిగ్ మీద గుగ్గిలమవుతుంది. ఆదివారం నాటి లీగ్ మ్యాచ్కి రిఫరీగా వ్యవహరించిన ఆండ్రీ పైక్రాఫ్ట్ను తక్షణమే తొలగించాలని ఆసియా క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసింది. దీని మీద అంతర్జాతీయ క్రికెట్ మండలి జోక్యం చేసుకుంటుందా లేదనేది ఒకటి అనుమానం. ఎందుకంటే ఏసీసీ చీఫ్గా పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నక్వీ ఉంటే ఐసీసీ చీఫ్గా భారత్కి చెందిన జైషా ఉన్నారు. ఈ నేపథ్యంలో వివాదం మీద ఎవరిలో స్పందిస్తారన్నది. ఇంకో పక్కన చూసేటప్పటికి పాక్తో క్రికెట్ మ్యాచ్లు ఆడద్దు మీద జరగద్దు అని భారత్లో చాలామంది విమర్శలు చేస్తున్నారు. కానీ బౌలు జట్లు బరిలో ఉండే ఈవెంట్లో తప్పకుండా ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు రావు. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్ చార్టర్లో భాగమైంది. లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్లో నిర్వహణకు సిద్ధమైంది. ఇక భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలు 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం పోటీ పడాలనుకుంటుంది. ఇట్లాంటి సమయంలో పాకిస్తాన్తో ఆడము మ్యాచ్లు బహిష్కరిస్తామంటే అప్పుడు మనకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇవ్వరు, అది రూల్ ప్రకారం. ఇంకోవైపున పహల్గామ్లో పాక్ ఉగ్రమోకలు ఓచకోతకు గురైన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు పాకిస్తాన్ క్రికెటర్లతో పరస్పరం చేయగలపకూడదని జట్టు మేనేజ్మెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది కోచ్ గంభీర్దో లేదంటే కెప్టెన్ సూర్యకుమార్ నిర్ణయం కానే కాదు అంటూ జట్టు స్పష్టం చేసింది. దాయాది క్రికెటర్ల షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సమర్థించింది. ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వాలనే నిబంధన అనేది రూల్ బుక్లో లేదు. ఇది పూర్తిగా గుడ్విల్తో ముడిపడినటువంటి స్నేహపూర్వక అంశమే, అంతేగాని చట్టం అయితే కాదు. కాబట్టి ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదంటూ బోర్డు సీనియర్ అధికారులు స్పష్టత ఇచ్చారు.